మీ ద్వారా ఆయన తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పెన్షన్స్ తీశారు. 10 లక్షల మందికి పెన్షన్ తీసేసి చాలామంది పెన్షన్ అర్హత అనేది కోల్పోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పెన్షన్ కూడా తీయలేదు. ఎవరైతే వయసు రీత్యా స్వర్గస్థులు అయ్యారో వాళ్ళ పెన్షన్లు మాత్రమే పోయాయి. గతంలో వాళ్ళు 6 నెలలకి 3 లక్షల పెన్షన్స్ తీసేసి 3 లక్షల పెన్షన్స్ ఇచ్చేవారు, 2 లక్షల పెన్షన్లు ఇచ్చేవారు. గత గవర్నమెంట్లో వికలాంగుల పెన్షన్ నెంబరు సడన్గా ఎందుకు పెరిగింది? ఈరోజు కడప జిల్లాలో అక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు వెరిఫై చేస్తే ఉన్నటువంటి 1000 పెన్షన్స్లో 90% అనర్హుల కింద డిజేబిలిటీ పెన్షన్ వచ్చింది, డిజేబిలిటీ డిస్క్వాలిఫికేషన్ వచ్చింది. మీరు ఎక్కువ నెంబర్లో గత వైసీపీ గవర్నమెంట్లో అనర్హులకి ఎక్కువ మందికి మీకు ఇవ్వబట్టే ఈరోజు రీవెరిఫికేషన్ అండ్ ప్రాసెస్ పెట్టి మొత్తం డిజేబిలిటీ పెన్షన్స్ అని వెరిఫై చేయాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు గవర్నమెంట్ కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి రీవెరిఫికేషన్ చేస్తుంది. ఈ డబ్బులన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు అవుతుంది? గత గవర్నమెంట్లో మీరు చేసి మీ వ్యక్తులకు కావాల్సిన వ్యక్తులకి అనర్హులకి మీరు పెన్షన్ ఇవ్వబట్టే ఈరోజు చాలామందికి వెరిఫై చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే మాకు మాట్లాడే ముందు వాళ్ళు ఏం చేశారనే సంగతి కూడా మనం వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వాళ్ళకి 5 ఏళ్ళు 20 వేలు వచ్చినట్టు కాలపరిమితంలో వాళ్ళు 15 సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా వ్యవహరించారు, ఈ జిల్లా నుంచి అడ్మినిస్ట్రేటివ్ చేశారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దశగా వాళ్ళు ఏం కార్యరూపం చేశారు, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ఆయన కూడా ఒకప్పుడు పరిశ్రమ శాఖ మంత్రిగా చేశారు. ఆయన కూడా మనందరికీ తెలుసు వోక్స్ వ్యాగన్ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో. వోక్స్ వ్యాగన్ అనే కంపెనీ ఈరోజు ఉత్తరాంధ్రలోకి వచ్చి ఉంటే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది. ఆయన ఆయంలో అది సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల అది పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన ఈరోజు మాకు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనేది మీ ద్వారా తెలియజేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు? 4వ చీఫ్ మినిస్టర్. పోటీ ఎవరు పడలేకపోతున్నారు? ఒక దుర్మార్గమైన పరిపాలనకు రాష్ట్రం అవ్వబట్టి ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఈ రకంగా అయింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయింది. నాకు తెలుసు సెర్ప్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నారు, అనేక లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యేవి. సెర్ప్ డిపార్ట్మెంట్ ఉన్న ఫండ్స్ని డైవర్ట్ చేశారు, పీడీ అకౌంట్స్లోకి వేసుకున్నారు. మరి శ్రీనిధి ఫండ్స్ని డైవర్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్లో జరిగాయి? వాళ్ళ హయాంలో జరిగాయి. ఈ 18 నెలలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక రిమార్క్ చూపించండి. ప్రభుత్వ విధానాల్లో కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరులో కానీ ఎక్కడా కూడా చాలా పారదర్శకంగా ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకునే దశగా ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం మీద ఒక నమ్మకం కలిసే దశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు ఒక్క ఛాన్స్ అని ఎలాంటి పరిపాలన చేశారన్న సంగతి ప్రజలకు తెలుసు.